నాయనా తండ్రి, మమ్మలను చీకట్ల నుండి వెలుగులో నడిపించినందుకు వందనాలు ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి ఇక్కడ కూడా నాయన జ్ఞానం లేని వాళ్ళకు జ్ఞానం దయచేయి తండ్రి. అక్కడ రక్షణతో అక్కడ కూడా నాయన నువ్వే రక్షించు ప్రభువా. రక్షణ తండ్రి నిన్ను తెలుసుకున్న వాళ్ళు ఎందరో ఉండరు ప్రభువా. వాళ్ళకు కూడా దయచేయి తండ్రి రక్షణ. మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా ప్రతి ఒక్క పనిలో నువ్వే ముందుండి జరిపించయ్యా మా కన్న తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నువ్వు మేలు చేసావు కానీ కీడు చేయవు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు మా నాయన తండ్రి. శ్రీకాంత్ కూడా నాయన రక్షణ దయచేయి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పవన్ కూడా జీవం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం దయచేయి నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి కుంటి వాళ్ళు, మోగు వాళ్ళు, గుడ్డి వాళ్ళను నాయన నడిపించయ్యా మా కన్న తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి రోగులతో మంచాల మీద ఉండరు ప్రభువా. వాళ్ళను కూడా నీ గాయపర్ణాస్తంతో ముట్టు మా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. నాయన తండ్రి అందరూ నాయన తాగుబోతులు, తిరుగుబోతులు నాయన వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం ఈ తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి ప్రయత్నము అయినప్పుడు కూడా ప్రభువా ఎక్కడ నడిచినా తండ్రి నాకు నాయన జ్ఞానం బుద్ధి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కన్న తండ్రి పేరును నెంబరేసుకో ప్రభువా. ఏ స్పర్శతో అడిగి ఏడుకుంటున్నాను నా పరమ తండ్రి. చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవము, ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పతిత పరచలే రక్షణ భాగ్యము. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించలే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం.
నీళ్లు ఉప్పికి ప్రదేశంలో ఇప్పుడు ఆయన ఇట్లానే ఈ నీళ్లు ఉప్పికి తూర్పుగానున్న ప్రదేశమునకు ఆభారంలోకి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఒడిపారుగా ఈ నది వచ్చినట్ల జలప్రవహించిన ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును. కనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఏనేది పట్టణము మొదలుకొని ఎన్నెలుగా పట్టణం వరకు చేపలు పట్టువారు దాని పక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నప్పుడు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉప్పి స్థలములను ఉప్పిగలమై నుండి బాగుగా నుండును. నది తీరము ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నాయి గనుక ఆ చెట్లు నేలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారముకు, వాటి కాయలు ఔషధములకు వినియోగించుకుందాం. మీరు ఉన్నతులైన దేవుడు, సర్వశక్తి మంత్రుల సర్వోన్నతుల ప్రభావ ఈ యొక్క మా తల్లి దేవ సమయమైన ప్రత్యేకంగా 2026లో ఇక్కడ చేరిన ఒక్కొక్క బిడ్డను మీ జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా బిడ్డల పైన మీ ముఖకాంతి ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ నెమ్మది కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డ చిన్నశక్తు ఏ స్థలంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించండి, 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 నేను కనికరించండి, కనికరించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీ కనికరంతో మీరు నింపని ప్రభా. అద్భుత రీతిగా మీరు 2025లో నా ప్రభ నా తండ్రి, అరుణకు నా ప్రభ నా తండ్రి, దాన్ని బిడ్డలకు వివాహం జరిగించడమే కాకుండా గర్భఫలం దీవించడం మీరు నింపారు. ఎంత ప్రేమ గల తండ్రివి. ఆమె ఎదురు చూడకముందే మీరు అద్భుతం చేశారు. అలాగే నా ప్రభ నా తండ్రి, ఎంతో మంది గర్భస్థానంలో కన్నీరు కాస్తున్నప్పుడు ఎలిషమ్మకు నా ప్రభ నా తండ్రి, రత్నకు నా ప్రభ దేవా మీరు ఇచ్చిన గర్భ ఫలాన్ని బట్టి, నా తండ్రి జ్యోతికి మీరు ఇచ్చిన గర్భ ఫలాన్ని బట్టి ఎంత స్తుతించో కూడా తక్కువే. దేవా వారికి సుఖమైన ప్రసవం ఇస్తున్నారు, మేము స్తుతిస్తున్నాం. అలాగే ఎన్నో పనులున్నా నా ప్రభు అలసినప్పటికీ కూడా దేవుడాన్ని సన్నిధిలో వచ్చారు. మరి నా తండ్రి వేకుజామును కూడా నేను మాయపరిచి కనపరచడానికి కృప దయచేసినందుకు నేను స్తుతిస్తున్నాను. దేవా యొక్క మధ్యని ఉదయకాల సమయమందు ఎంత ఆత్మలో ప్రేరేపింపజేస్తా వారందరూ నడిపించి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ దాని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నీ కృపలో అందించినందుకు వందనాలు. యేసయ్యా మీరు నిజమైన వెలుగై నా హృదయంలోనికి, నా గృహంలోనికి, నా సంఘంలోనికి, నా వీధిలోనికి, నా పట్టణంలోనికి, మా దేశంలోనికి మీరు వచ్చి చీకటిని తొలగించినందుకు వందనాలు. అపవాది క్రియలు లయపరిచినందుకు వందనాలు. యేసయ్యా 2025లో వాడుకున్నారు. వందనాలు. 2026లో మేమంతా పాడుటకు, ప్రార్థించుటకు, వాక్యం చెప్పుటకు, ఇతరులకు సహకరించుటకు మీ కరుణా హస్తం, మీ దక్షిణ హస్తం, మీ పరిశుద్ధ బాహువు, మీ దయగల హస్తం, మీ గాయపడిన హస్తం మాకు తోడై
చివరి వరకు నడిపించునుగాక. నడిపించునుగాక. హల్లెలూయా. 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 ఆమేన్. దేవుడు ఈ ప్రార్థన విన్నాడు. మన పక్షంగా ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం 47వ అధ్యాయంలో చాలా వర్తమానాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ సమయమందు మనం ధ్యానం చేసుకునేటటువంటి వర్తమానం ఏంటంటే అది ఎంత చక్కగా ఫలించేటటువంటి, అంటే నది నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏముందంట, విస్తారంలో ఉందంట. బహు విస్తారమైనటువంటి ఫలితం, బహు విస్తారంగా ఫలించుదా. చెప్పండి, మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? అంటే ఆది కాండంలో తండ్రి అనే దేవుడు ఫలించండి అన్నాడు కదా. ఆది కాండము ప్రకటన చివరిది రెండు ఒకటే. అక్కడ ఏమున్నాయి? ఆది కాండంలో ప్రకటన చివరి 22వ అధ్యాయంలో కూడా అవే ఉన్నాయి. అక్కడ జీవ వృక్షం ఉంది, ఇక్కడ కూడా జీవ వృక్షం ఉంది. అక్కడ నది చీలిపోయింది అనమాట, 4 శాఖలుగా చేయబడినాయి. అక్కడ నుంచి ఒక నది పారుతుంది, ఆ నది 4 శాఖలైపోయినాయి. దాని పేరు అక్కడ రాయబడింది గిహోను, పీహోను, షిహోను, ఇద్దెకెల్. ఆ నదులు అన్ని కూడా జీవ నదులు. అవి ఏం నదులు చెప్పండి? మరి చెప్పాలా? జీవ నదులు అంటే ఎల్లప్పుడూ ప్రవహించేవి. అలాగనే ఈ యొక్క 2026లో జీవ నదులుగా అక్కడ తయారు చేసిన దేవుడు ఆ నది నీటి కంటే, ఆ నది నీరు అంటే ఈ వాక్యమే. ఈ వాక్యము జీవ వాక్యం. ఈ జీవ వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ప్రవహిస్తుందో ఎల్లప్పుడూ మనకు సమృద్ధి, ఎల్లప్పుడూ మనకు జీవం, ఎల్లప్పుడూ మనకు మేలు, ఎల్లప్పుడూ మనకు శాంతి, ఎల్లప్పుడూ మనకు సమాధానం, ఎల్లప్పుడూ మనకు ఆరోగ్యం, ఎల్లప్పుడూ మనకు కొరత లేని జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రవచన రూపకంగా 2026లో కరుణాపీఠంలో దేవుడిస్తున్న ప్రవచనం ఏంటంటే మనం చూసుకున్నాము. అంటే చీల లోతు అనుభవం నుంచి, మోకాల లోతు అనుభవం నుంచి, మొల లోతు అనుభవం నుంచి మనం వచ్చి ఈదగలిగినంత పరిశుద్ధాత్మలో ఈదే వారంగా ఉండాలి. వాక్యంలో ఈదే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ప్రవాహం చేసినప్పుడు మన కొరత లేకుండా పరిశుద్ధాత్మ కుమ్మరిస్తాను అన్నాడు దేవుడు. మరి కొరత లేకుండా పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరించినప్పుడు మనము ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తాం. ఇప్పుడు ఈ నది నీరు ఏమైందంటే కారుతూ వచ్చి ఎక్కడ పడిందంట? అది సముద్రంలో. చూడండి 8వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, ఈ నీళ్లు ఏమైతున్నాయంటే ఉబికే అంటే నానాటికి పరాభివృద్ధి, నానాటికి ఎదిగే జీవితం, నానాటికి ఫలించే జీవితం, నానాటికి దేవుడికి మహిమకరంగా విశాలపరిచే జీవితం. అందుకనే ఆ నీరు ఉబికిందంట. ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశంలో పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడిందంట. సముద్రం నీరు ఎలా ఉంటుంది? ఉప్పు కదా, అందరు తెలుసు. కానీ ఈ నది నీరు ఎప్పుడైతే సముద్రంలోకి పడుతుందో అప్పుడు ఆ నీరు ఏమైపోయిందంట? సముద్రం నీరు వెరీ గుడ్. సముద్రం నీరు ఎక్కువనా, నది నీరు ఎక్కువనా? సముద్రం అంత ఎక్కువైన సముద్రానికి నది నీరు ఏమైపోయిందంట? హైలైట్ చేసింది. అందుకనే ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నది నీరు దేవుడికి మహిమకరమైన విధానంలో సముద్రంలో పడినప్పుడు సముద్రం నీరు ఎంతగా ఆ ఉప్పు ఉన్నా కూడా ఉప్పు జీవితం నుంచి దేవుడు విడుదల చేశాడు. కాబట్టి ఈ సమయమందు మనము పరిశుద్ధాత్మతో శక్తితో మనం నింపబడినప్పుడు దేవుడు ఎన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడో అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఎలాగా అంటే సముద్రం లాంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం, లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ లోకం మనలోకి లాగుంది. మనం ఎవరిలాగా ఉండాలో మన పరిశుద్ధత లోకంలో తీసుకెళ్ళాలి. ఈ పరిశుద్ధమైన ఈ నీరు, ఈ స్వచ్ఛమైన ఈ నీరు, ఈ మంచి నీరు సముద్రంలో పడినప్పుడు సముద్రం యొక్క ఉప్పు అంతా కూడా పోయింది. అలాగనే ఏంటంటే ఇక్కడ కొంతమందికి బాధ, మన మైక్ అన్నిటికీ హైలైట్ చేస్తుందంట. అంటే పెద్ద పెద్ద సంఘాలకు హైలైట్ చేస్తుంది. కాబట్టి మీరు సౌండ్ తగ్గించండి, మీరు కూడా మా దగ్గరికి రండి, సిఫారసులు అన్నీ. సరే ఒకవేళ పోతాం అనుకో, ఏమైనా అక్కడ ఆశీర్వాదం ఉందంటే ఏం లేదు, తృప్తి లేదు అని అందరు, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ మేడం. సండే నేను ఎంతో ఆశతో వచ్చి అందరి దూరం నుంచి ఎంత తృప్తి పొందుతున్నాను, ఆ ఒక్కటి నాకు లేకపోతే ఎట్లా అన్నట్టు ఆమె అడిగింది.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కరుణా పీఠంలో ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళ ఉన్న చేతులు పోగొట్టాలి. అది నేను అందుకే అన్నా, పోతాను కానీ రెగ్యులర్గా కాదు, కానీ చేదు పోగొట్టడానికి. అందుకే ఓపెన్గానే నేను మాట్లాడతాను, ఎప్పుడు కూడా మార్మికంగా మాట్లాడాలి. 4 వారాలు ఒకరు వాక్యం చెప్తే మిగతా వాళ్ళంతా ఏమైపోతారు? సంఘం అంత పెద్ద సంఘం, న్యాయం అనేది ఉండాలి. మరి న్యాయం అనేది వాళ్ళే మాట్లాడతారు. అందరు ఫలించాలంటారు, అందరు వాక్యం చెప్పాలంటారు. మరి అందరు వాక్యం చెప్పడానికి సమయం ఇవ్వాలి కదా. ఒక్కరే 1.5 గంట తీసుకుంటే మరి మిగతా వాళ్ళు ఏంటి? ఎంతమంది అసలు స్థుతే లేదు. నిన్న ఎంత బాధ కలిగింది నాకు. మళ్ళీ వచ్చి ఒక 1/2 గంట వరకు స్థుతి చేసుకున్నాక నాకు అప్పుడు తీసేది. ఆ స్థుతులలో దేవుడు ఈ మాట నాతో మాట్లాడారు. ఇలాంటి సముద్రం నీరు ఉంటుంది ఎక్కడైనా. ప్రపంచంలో ఉప్పు నీరు చాలా ఉంది, కానీ ఉప్పు నీరుని హైలైట్ చేయాలి ఈ మంచి నీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఓపికతో, సహనంతో, విశ్వాసంతో, విధేయతలో, ప్రేమలో, పరిశుద్ధతలో మనం ఎదిగినప్పుడు ఆ ఉప్పు నీరు ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం చేసి మంచి నీరు చేస్తారు. కొన్ని ఉంటాయి అలా మంచినీరు చేసినారు కాబట్టి అక్కడ నా పెద్దలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి రండి, మీరు కూడా మాలో పార్టిసిపేట్ చేయండి, మీరు ఏది తీసుకుంటే అలా తీసుకోండి, మీరు చెప్పినట్టునే జరగాలి అంటారు. ఎందుకు? వాళ్ళలో సముద్రం నీరు పోయి ఏం నీరు వచ్చింది? మళ్ళీ చెప్పాలా? వాళ్ళలో మంచి నీరు వచ్చింది. చాలా మంది స్త్రీలలో మంచి నీరు వచ్చింది. వెళ్ళిన వెంటనే ఎంత అప్రిషియేట్ చేస్తాను నేను వెళ్ళినప్పుడు. ఇదే పండుగ అన్నారు వాళ్ళు. పండగ అయిపోయినాక నేను ఆదివారం పోయినా. ఆదివారం పోతే ఇప్పుడే పండగలా ఉంది మాకు అన్నారు. మొత్తం చాలా మంది స్త్రీలు వచ్చినారు. వేరే వాళ్ళకి సైతానికి ఏమైతుంది? అసూయ అవుతుంది. అవును కదా? హల్లెలూయా, హల్లెలూయా. అసూయ అయిపోయి ఏమంటున్నారు? మనుషులతో ప్రార్థన చేయించుకోకూడదు, దేవునితో. దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు? మనుషుల ద్వారానే. ఏలియా ప్రార్థించగా ఏమైంది? ఏలియా ప్రార్థిస్తే అగ్ని కురిసింది, వర్షం కురిసింది, మళ్ళీ వర్షం బానింది. ఆయన మానమంటే మానిపోయింది, కూరమంటే కూర్చుంది. అందుకే ఏలియా మన వంటి మనుషుడే కదా, మళ్ళాంటి స్వభావం కలవాడే కదా, చేసేసి ఇలాంటి గుండె నక్కలు తప్పుడు బోధలు చేస్తారని తేటగా రాశాడు. మన వంటి మనుషుడే కదా అని. మోషే కూడా మన వంటి వాడే కదా, ప్రార్థించగా వండ నుంచి నీళ్ళు వచ్చినాయి. ప్రార్థించగా దేవుడి యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినాడు. దేవుడు మనతో కూడా మాట్లాడు. ఆయనకు పక్షపాతం లేదు. మోషేకు తోడైనట్టు యెహోషుకు తోడైనాడు, యెహోషుకు తోడైనట్టు ఈ యొక్క సమయమందు నీకు 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 ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి తోడైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలో మనతో ఉంటే ఏది తక్కువ కాదు. ఈ ఉప్పు లాంటి అపవిత్ర ఆత్మ, ఉప్పు లాంటి దుష్ట శక్తులు అన్ని లైన్ అయిపోతాయి. లైన్ చేస్తాడు దేవుడు. అంత సముద్రం నీళ్ళు ఈ నది నీరు వెళ్ళేసరికి మంచి నీళ్ళు అయినాయి. మంచి నీళ్ళు అవ్వగానే వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ ఏమైనాక బ్రతుకును బ్రతుకును అన్నదేం చేసుకుని బ్రతుకును. అంటే మనం మారిన దానికి రుచి ఏంటంటే వేరే వాళ్ళకు జీవనం ఇవ్వాలి. నేను అందుకే చెప్పాను 2025లో దాదాపు 10 మంది కంటే పైగా రక్షణలోకి వచ్చారు దేవుడి భయంలోకి. అన్యులు, మన వాళ్ళు కాదు నేను చెప్పేది, అన్యులు. మన వాళ్ళు కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త కొత్త వాళ్ళు దేవుడు పంపిస్తున్నారు. కానీ అన్యులు మార్చబడ్డారు. అన్యులు మార్చబడ్డానికి ఒక దేవుడు ఏర్పాటు చేసి నా నుంచి అక్కమ్మక్క నుంచి ఇంకొక మీద అలాగా వాళ్ళు మారేది. అన్యులు మారడం ఎంత గొప్ప కృప. అసలు అన్యులు వాక్యం ప్రకటించొద్దని గొడవ పడే వాళ్ళు ఉన్నారు. మొన్ననే రీసెంట్ గా కదా ఎంత పెద్ద గొడవ, పోలీస్ కేసు కూడా అయింది. కానీ మన పోలీస్ కేసు లేదు. దేవుని కృప చొప్పున వాళ్ళు ఎంత ఇదిగా వచ్చి మా ఇంటికి రండాక ఒకసారి అక్కమ్మక్క దగ్గరికి వచ్చినప్పుడు రండి, వాళ్ళ ఇంటికి దగ్గరలే మా ఇల్లు చాలాసార్లు చెప్పినారు. లక్ష్మి కానీ ఇంకా అంటే శ్రీలక్ష్మి కానీ ఇంకొక లక్ష్మి ఇలాగా. ఇంతకుముందు చాలా ఇల్లు దర్శించిన నేను. ఇప్పుడు నాకు అంత టైం లేదు. ఒకటి మరి అంత దూరం నడిచిపోలేకపోతున్నాను. బాయమ్మ కానీ సత్యం డాక్టర్ వాళ్ళ తల్లి, ఇంకా చాలా మంది ఉన్నారు. గిరిజాబాయి కోటి అని అంటారు కదా మీరు, బంగారు షాప్ ఆయన వాళ్ళ అక్కలు గిరిజాబాయి, తర్వాత సుగుణాబాయి. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయేదాన్ని. పెద్ద కేసు నుంచి సుగుణాబాయి వాళ్ళ కొడుకుని దేవుడు వినిపించినాడు.
యాక్చువల్గా అతనికి అదే జీవిత ఖైదీగా చేసినారు అనౌన్స్మెంట్. కానీ పశ్చాత్తపడి ఏడ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా కేసు వచ్చేసారు. అది ఎలా జరిగిందో అద్భుతం. అది ఒక అనుకోని విధానంలో ఆ బిడ్డ పైన ఒక పెద్ద కేసు పడింది. అప్పటి నుంచి వాళ్ళంతా చాలాసార్లు వినిపించారు. ఇప్పుడు లేదు ఇంకా పరిస్థితులకు తట్టుకోలేక కర్నూలులో వెళ్ళిపోయినారు. ఇక్కడ గుడిలో ఎంఆర్ఓగా ఉండేవాళ్ళు వాళ్ళంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో నీవు ఎక్కడున్నా కూడా అక్కడ అంతా నీ ఇంట్లో మంచి జరగాలి, నీ ఇంట్లో క్షేమం జరగాలి, నీ యొక్క కుటుంబంలో, నీ వంశంలో, నీ ప్రాంతంలో దేవుడు మంచి జరగాలని ఆశపడుతున్నా. ఈ 2026లో మన యొక్క వీధులు పరిశుద్ధం అవును గాక, మన వీధులలో ఉన్న బురద లయమవును గాక. కానీ మనం ఎంత పరిశుద్ధ పరచాలని చూసినా కొన్ని ఉంటాయి ఇలా ఉంటాయి. అవి గురించి ఇక్కడ రాశారు చూడండి, ఎంత తేటగా పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ రాశాడు. కొన్ని ఉన్నాయంట, అవి ఏమాత్రం కూడా అవి మంచి కావంట. 11వ వచనం చదవండి. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, భూమి స్థలములను చూడండి, ఉప్పు గలవై ఉండి బాగు కాకయుండి. నేను ఇదే మాట్లాడాను పెద్దలతో. వాళ్ళు మారరు, వాళ్ళు మూర్ఖులు, ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు అన్నా. నువ్వు ప్రాణం చేయక మాత్రం అంటే ఇస్కరియోతు యూదా యేసయ్య ప్రాణం చేస్తున్నాడు. ఎవరు మాట్లాడు మారలా. యెజబెలు మారిందా? మారలే. ప్రవక్తనే గద్దించాడు. ఏలి ప్రవక్త ఎంత ఇదిగా ఏలియా ప్రవక్త గద్దించినా కూడా అది మారలేదు. కొందరు అంతే. హేరోదియా యోహాను గద్దించినాడా? గద్దించాడు. మారిందా హేరోదియా? మారలా. యోహాను చంపే వరకు వదలలేదు అది. కానీ తర్వాత అది వచ్చింది, దాని భర్త వచ్చినాడు, దాని వంశమే లేదు. ఒక్క వాళ్ళ సలోనిక వాళ్ళ కూతురు పశ్చాత్తపడి మాట్లాడుతుంటారు. యోహాను తల మాట్లాడినప్పుడు అక్కడే ఉంటుంది, షాక్ అయిపోతుంది. ఆమె మారి పెద్ద మందిరం కట్టేసింది. వెరోనిక, సలోనిక అని పేరు. ఇంకొక ఆమె వెరోనిక కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఇళ్లలో కూడా మనం ఎంత కన్నీటి ప్రార్థన చేస్తాం కానీ కొందరు మారరు. ఎందుకంటే వాళ్ళు ఉప్పు గల వాళ్ళు భూమి స్థలాలు ఉంటాయి. వాళ్ళ యొక్క హృదయ అంతరంగం అంతా కూడా దేవునికి విరోధంగా ఉంటది. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడాలి. మనం ఎంత ప్రార్థన చేస్తే వాక్యం వాళ్ళలోకి ఎంత ప్రోకించినా కూడా బయటకు వస్తుంది. మనం కొంతమందికి చాపాలని పిల్లలకు ఎంతమంది అట్లా కూడా కావాలని ఉమ్మిస్తారు కదా. దానికి ఎవరేం చేయలేదు. కావాలని చేసేవాళ్ళని ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేదు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. అవి బహుగా ఏం చేస్తున్నాయంటే బురద స్థలంలోను భూమి స్థలంలో ఉన్నాయి. ఉప్పు వలవై ఉండి బాగు కాక అనేది అనలేదు. కొందరు ఎంత చేసినా బాగు కారు, మనం దేవుడికి అప్పగించేశారు. అంతకు మించి మనం ఏం చేయలేం. బాగు కాక ఎండును నదీ తీరంన ఇరుపక్కల. అయితే ఇవేమో బాగు కాకున్నాయి. అదే నదీ నీరు ఇరుపక్కల ప్రవహించడం ద్వారా సకల జాతి వృక్షంలో పెరిగినాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సకల జాతి వృక్షంలో అంటే కరుణాపీఠమునకు ముంగుర్తు. అనేక వంశంలో, అనేక జాతులు, అనేక మతాలు దేవుడు నడిపే. ముస్లిమ్స్ ఎంతమంది అన్నిలను దేవుడు మన దగ్గర నడిపారు. రెడ్డీస్, తర్వాత చాలా మంది కోయ, చెంచు, లంబడి వాళ్ళు, నాకు అంటే నా ప్రేయర్ రిక్వెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక వర్గాల వారు. వైశ్య, బట్టల లక్ష్మి వైశ్య, నాగమ్మ మేడం రెడ్డిస్, కర్ణాటక వాళ్ళు, ముల్బాగా వాళ్ళు ఒక ఇది, మల్లికారెడ్డి ప్రకారం, ఇంకా ఇలాగ చాలా మంది బ్రాహ్మణ్స్. శశి బ్రాహ్మణ్. నేను శశి కృష్ణ అని చేస్తుంటా కదా ప్రార్థనలో, వాళ్ళు బ్రాహ్మణ్. ఇలాగా దేవుడు అనేక సకల జాతి అంట. సకల జాతి చేపలు అన్నాడు ఇక్కడ. మళ్ళా సకల జాతే వృక్షం. చేప లాంటి జీవితం దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేప ఉప్పు సముద్రంలో ఉన్నా కూడా ఎలా ఉంటుంది? అది చప్పగానే ఉంటది. అందుకనే ఉప్పు వేసుకొని వండుతాం. అయ్యేది సముద్రంలో ఉంది కదా, దీనికి ఉప్పు ఎందుకులే అనుకున్నావా? అనుకోను. అదే ఆకుకూరలు కొన్ని ఉప్పు కలవు కాబట్టి కొంచెం వేస్తాం. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కదా, కొంచెం ఉంచుతాం. కానీ చేప నీళ్ళలో, ఉప్పు నీళ్ళలో ఉన్నా కూడా ఆకులకు ఉప్పు నీళ్ళు పోస్తే ఎండిపోతాయి చెట్లు కదా. మనం మంచినీళ్ళే పోస్తాం. మంచినీళ్ళు పోసినా కూడా వాటిలో ఉప్పు ఉంది. ఆ ఉప్పు మనకు ఉపయోగకరమైన ఉప్పు. ఈ ఉప్పు ఉపయోగకరం కాని ఉప్పు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొన్ని క్రిములు మనకు మేలు చేసే ఉంటాయి. పెరుగు ఉంది కదా, పెరుగులో ఉన్న క్రిములు మనకు మేలు చేస్తాయి. కానీ పాలను చెడగొట్టే జీవితం ఉండకూడదు. నేను అదే చెప్తున్నాను. నిన్న చర్చిలో చెప్పింది అదే. నిర్మలమైన పాల వలన మనం వాక్యంలో ఏం కావాలో ఎదగాలి. కానీ ఎదగకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేయకుండా, వాళ్ళు వాక్యం చెప్పకుండా మేమే వాక్యం చెప్పాలా, మేమే ప్రార్థన చేయాలా అంటే అది ఎదిగే జీవితం ఆ సంఘము లేదు. 2025లో చాలా తగ్గిపోయింది చెప్పాలంటే. పాడేవాళ్ళు మాత్రం బాగా పాడుతున్నారు, అదొకటి ఉంది. ఆ పాడేవాళ్ళు కూడా ఇంతకుముందు పేరు చాలా మంది ఉండేవాళ్ళు కదా, కొంచెం తక్కువైనారు. నేను నిన్న చూస్తే మొన్న ఇంకా తక్కువ ఉన్నాయి. నిన్న కొంచెం మంది ఉన్నారు. ఆదివారం రోజు ఇంకా తక్కువ. నిన్న ఏదో పండగ నచ్చుంటారు, పండగ రైతులు కొంతమంది ఉంటారు. కానీ అలా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని ఆత్మల ప్రభులోకి నడిపించడం మనం లెక్కలు వేసుకోవాలి. మన ఆత్మ ఎదుగుతుందా లేదా? అనుదినము నిర్మలమైన పాలు అంటే ఈ వాక్యమే. నిర్మలమైన ఈ వాక్యమైన పాలు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చేదు, ఉప్పంటే చేదు, మనలో ఉన్న కలుషితం, ఉప్పులాంటి జీవితం, దేవునికి విరోధమైన జీవితం అంతా కూడా లయమైపోతుంది. ఇక్కడ లయం కామని ఆ నీళ్ళేమైనా అన్నాయా? అన్నా. నీళ్ళు ఏమైనా ఊరికే ఉప్పు నీళ్ళలో కలిసినాయి. ఆ స్వచ్ఛమైన నీళ్లు సముద్రపు నీటిలో పడగానే అవి మంచి అయిపోయాయి. అంటే ఈ వాక్యము మన హృదయంలో పడగానే, ఈ వాక్యం మన కుటుంబంలో ఉండగానే, ఈ వాక్యం మన వీధిలో ఉండగానే మంచి అయిపోవాలి. వీధి చాలా మంది తాగులు మానుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనల్ని బట్టి మన ప్రాంతంలో బాగవ్వాలి. కనుక కీర్తన 65:11 కూడా ఒక రాయబడింది. కీర్తన 65:11 సంవత్సరముని దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారములు వెద దేవుని జాడులు, ఆయన పాదములు. నిజంగా నాకు ఒకరోజు దర్శనంలో రీసెంట్గా ఎంతమంది కూర్చున్నట్టు కనపడేది. కానీ వేసే పాదాలు మాత్రమే చాలా పెద్దగా, ఎంత మహిమతో, మరి పూర్తి పాదాలుగా కొంచెం పై వరకు కిందికి చొక్క మాత్రం చాలా పెద్దగా ఉంది చొక్క. ఆ పాదాలు ఎంత పెద్దగా అంటే చెప్పిన బాగా మాత్రమే కనపడుతున్నాయి. అప్పుడు అర్థం ఏంటి చెప్పండి? ఎంతమంది కూర్చున్నట్టు చూశాను అన్నాను. ఇప్పుడు పాదాలు కనపడినాయి, కూర్చున్నట్టు లేవు. ఎవరు చెప్తున్నారు? దేవుడు అంటే మాట్లాడినాను కాబట్టి నేను చెప్పేది వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వాలని చాలా చేస్తాను. నేను చెప్పాను, వాళ్ళ నుంచే నాకు ఆన్సర్ రావాలనుకున్నాను. లేచి నిలబడి ఇంకా అడుగు వేస్తాడు. లేచి నిలబడినాడు, ఇంకా ముందుకు అడుగు వేస్తాడు. అడుగు వేయకముందే, ఉమ్మి వేయడానికి పెట్టుకున్నాడు. మనం దేవుడికి విరోధంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మేస్తాడు. ఉమ్మేసే బ్రతుకులద్దు. ఉమ్మి వేయకముందే మనం పశ్చాత్తపడ్డ లోపలికి దిగేసుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. చెట్ల వేళ్ళ గొడ్డలి ఉంచబడి ఉంది. మొదటి మెసేజ్ చెప్పిన పిల్లలు చాలా బాగా చెప్పాడు. నరికి వేయబడే జీవితంలో ఖచ్చితంగా పాత నిబంధన, కొత్త నిబంధన వేయచ్చు. అది నూతన సంవత్సరం అంటే నూతన సంవత్సరంలో మన యొక్క కార్యక్రమం ఏం చేయాలనేది మెయిన్గా తీసుకోవాలి. ఇక్కడ ఈ నది నీరు సముద్రంలో పడితే మంచి. మనం 2026లో ఈ వాక్యం మనలో పడింది కాబట్టి మనం ఏం కావాలా? మంచి కావాలి. మనం మంచి అయ్యి మళ్ళీ ఏం కావాలో మన చుట్టూ సకల జాతి చేపలు, సకల జాతి వృక్షాలు పెరగాలి. ఎదిగే జీవితంలో, తరిగే జీవితంలో కాదు. మన పిల్లలు 8 ఏళ్ళైనా మరుగుంచుకుంటే ఆ తల్లికి ఎంత వేదన కదా. అన్ని అవయవాలు ఎదిగితేనే తల్లికి సంతోషం ఉండేది. మన పరలోక తండ్రి కూడా అంతే. మనకు జన్మనిచ్చిన తండ్రి కూడా ఎదగాలి అని చూస్తున్నాం. అలాగనే క్రిస్టమస్ అంటే ఏసే మన హృదయంలో మరి జన్మించిన ఏసను ఎప్పుడు బాల శిశువులా ఆగలి ఉంచితే హల్లెలూయా స్తుతి మాట్లాడినాను కేకే అని ఒక కేకలు వేస్తుంటారు, నవ్వుతుంటారు, అంతే. లేచి అద్భుతాలు చేసే ఏసైను మనం చూడాలి. పెరిగిన ఏసైను, ఎదిగిన ఏసైను, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు. ఏసై చెంగు ముట్టగానే రక్తస్రావం స్త్రీ యొక్క రోగం ఏమైపోయింది? బాగైపోయింది. బాగోలే కదా. కానీ కొన్ని మాత్రం బాగా. ఎంతో మంది ఆయన మీద పడుతున్నారు. వాళ్ళందరూ బాగున్నారా? నాకు కదా. వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి ఈమె విశ్వాసంతో చెంగు రాకింది.
మన విశ్వాసంతో, ఆశతో, ఆసక్తితో సన్నిధికి రావాలి. నిజంగా కరుణాపీఠం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి దేవుని యొక్క శక్తి ప్రభావం మీకు కలుగుగాక. దేవుడు మీరు చాలా ఆనందిస్తారు. ఎంత ఆనందంతో నిజంగా మీరు ఇక్కడికి వచ్చారో. నేను అనుకున్నా ఏమొస్తారో కొంచెం వండిస్తారేమో, నేను ప్లాన్ చేసుకొని తొందరగా వాక్యం చేసుకొని విజయం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ రోజు ఎవరెవరైతే కరుణాపీఠంలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ నది నీళ్ళగా సముద్రం నీటిని హైలైట్ చేయలేదుగా వాళ్ళు ఎదిగే బిడ్డలుగా ఉండాలి. వాళ్ళందరిలో దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. లలిత కూడా అఖిల్తో ఉందంట. అసలు అఖిల్ అక్కడైతే బాగుంటుంది. ఇప్పుడు ఎంత చక్కగా వాడుతున్నాను, ఎదిగినాను. అక్క ఇన్ని రోజులు వాడింది, ఇప్పుడు చెల్లెలు కూడా, భర్త ఫ్యామిలీ అంతా వాడుకోవాలి. ఎంత సంతోషం దేవుడికి. మీరందరూ ఇక్కడ ఉన్న అంతా పాడినాం. ఇంకెవరైనా పాడకుండా లాస్ట్ నా ప్రేమ ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. అందుకనే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడూ ఆనందంతో ఉన్నాడు. దయా కిరీటం ఆయన మన పైన ఉంచినాడు. తర్వాత సామెతలు 22:4. సామెతలు 22:4. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. 4 ఉన్నాయి చూడండి. అది కంజెక్ట్ చేయాలి. ఈ రోజు పోయి ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండేది వినయం, ఘనత, ఐశ్వర్యం, జీవం. జీవం ఉంటేనే ఇవన్నీ ఐశ్వర్యం ఉంటుందా? అవునా కదా? మనం చనిపోతే పొందుకుంటామా? పొందుకో. దేవుడు ఎవరికి ఐశ్వర్యం ఇస్తాడు అంటే ఆయన పైన భయభక్తి కలవాలి. అబ్రహాము ఐశ్వర్యవంతుడు, 7 రాజుల కంటే ఎక్కువ. యోబు ఐశ్వర్యవంతుడు, దానియేలు ఐశ్వర్యవంతుడు, దావీదు ఐశ్వర్యవంతుడు. వీళ్ళంతా ఐశ్వర్యవంతుడు. ఎస్తేర్ రాణిని సమాధి చేసినప్పుడు కోట్లో విలువ చేసేటటువంటి ఆర్నమెంట్స్ తోనే సమాధి చేశారు. ఆమె సమాధి ఎక్కడుందని ఆర్నమెంట్స్ కొని తవ్వి చూస్తున్నారు కానీ కనపడదు. దేవుడు మరుగు చేస్తాడు. అలాగనే నోహు యొక్క భార్య కూడా కోట్లో విలువ చేసే హారాలు ఆమెను సమాధి చేశారు. మామూలు చరిత్రలో ఉన్నాయి కదా, వాటిని చూసిన వాళ్ళు పోయి తవ్వి చూసినారు ఆ గోడ దగ్గర, ఆ చుట్టుపక్కల అంతా కూడా, కానీ ఎక్కడ కనపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు మనమడి ఎంత బాగా చెయ్యొద్ది హల్లెలూయా అంటున్నాడు. వారి ప్రార్థన దేవుని వినును గాక. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా బాలుర స్తుతుల మూలంలో దేవుడు ఏం చేశాడు? దుర్గాని మీరంతా వాక్యం చెప్పి స్తుతించినందుకే ఇంత పెద్ద కర్ణాపీఠం కట్టగలిగాడు. అందుకే దేవుడు ఇక్కడ ఈ సామెతలు 22:4 మీరు స్వతంత్రించుకోండి. తర్వాత ఆదికాండం 26:3 చదవండి. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించే. చూడండి, తోడైండోడంతా నిన్ను ఆశీర్వదించి పెక్కు మంది చేస్తాను. ఆశీర్వాదములకు కారకుడు నువ్వే. నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదించబడును అంటే మరి అబ్రహాము మనిషా కాదా? చెప్పాలా? మరి మనం తప్పుడు పోతే వాళ్ళు మనుషుల దగ్గరికి పోద్దండి అన్నారు కదా. అబ్రహాము దగ్గర ఉన్నంత వరకు రోజుకి ఆశీర్వాదం వచ్చింది. మరి అబ్రహాము ఎప్పుడైతే వదిలిపోయినాడో రోజుకి ఆశీర్వాదం లేవు, అన్ని శాపాలు. తప్పుడు బోధులు ఆశీర్వదించబడిన వాళ్ళ దగ్గర ఉంటే మనకు ఆశీర్వాదమే. పరిశుద్ధ సహవాసంలో ఉండాలని వాక్యం చెప్పిందా? చెప్పలేదా? చెప్పింది కదా. విశ్వాసుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం. అపోస్తుల కార్యం 2:42 మనం చూస్తే అపోస్తుల బోధ ఎందును సహవాసంలో తేడాగా ఎక్కడ ఎవరు పిలిచా ప్రలోభాకు మీరు పోవద్దండి. ప్రలోభాలకు వెళ్ళొద్దు. ఎంత చక్కగా దేవుడు చెప్తుంది, ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతాం. ఆశీర్వాదములకు మనం కారకులం అవును కాక. యెషయా 43:19. యెషయా 43:19. చూడండి, ఇక్కడ నూతన క్రియ
ఏం చేస్తున్నా దేవుడు నూతన అంటే ప్రపంచంలో ఎవరు వినని నూతన క్రియనే నీళ్లు నది నీళ్లు పడితే సముద్రం నీళ్లు మంచిది అంటే ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకుంటారా? ఇది నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిలో ఆలోచింపరా? మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేసి అరణ్యం లాంటి నీ జీవితంలో అరణ్యంలో ఉండి దేవుడు త్రోవ చేస్తానంటున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగజేయవాడను, ఎడారిలో నదులు పారజేసి ఎడారి లాంటి నీ జీవితంలో నదులు పారుతాయంట. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించే దేవుడు. ఎడారిలో ఎడారిలో నదులు కలగజేయు ఎండ మామూలు మడుగులగునని మనం చూస్తాం. నదులు అంటే మంచి నీరు, స్వచ్ఛమైన నీరు. ఎడారిలో ఈ యొక్క మనం చూసినట్లయితే ఎంత చక్కగా మరి హాగలు అక్కడ నీళ్లు ఉడికినాయి, తాగినారు. ఎడారి ప్రాంతంలో బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు ఇస్తాయని. ఈ అద్భుతాలను దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ సమయం ముందు ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి అర్థం చేయండి. 37:4 కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయం. ఈ రోజు ఎవరైతే మీ హృదయంలో ఏమనుకుంటే అది ఖచ్చితంగా చేస్తారు. 100% నమ్మండి. ఒకప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను అన్నా దేవా ఇక్కడ అంతా ఎక్కువ మంది అయిపోతున్నారు, పట్టకుండా ఉంది, ఏం చేయలే ప్రభు అంటే కడుపు కరుణాపీఠం అన్నారు. కరుణాపీఠం అని పెట్టుకొని మినిస్ట్రీ చేస్తున్నావు కదా, కరుణాపీఠం కట్టేసే దేవుడు నింపాడు. ఇక్కడ అక్కడ కూడా కూర్చుంటారు. అందుకనే దేవునికి మహిమకరంగా ఎంత చక్కగా పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ మాట్లాడు. నీ హృదయ వాంఛ, నీ వాంఛ ఏమైందో ప్రార్థన చేసుకో. 2 నిమిషాలు మనం ఇది అయిన తర్వాత మౌనంగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నీ హృదయ వాంఛ ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. దేవునితో ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ప్రతి ప్రార్థన ఆలకించేవాడు, ప్రతి మొర ఆలకించేవాడు ఆయన. అందుకని ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. అదే మనం చూస్తే లేవియా కాండం 26:6. లేవియా 26:6. ఆ దేశంలో ఆ అన్నాడంటే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వేరే ప్రాంతంలో ఉండేవాళ్ళం. ఎవరెవరైతే వేరే ప్రాంతంలో ఉంటున్నారో మన పాత పిల్లలకు వాళ్ళందరికీ ఆ దేశంలో దేవుడు ఏం చేశాడ? క్షేమం కలుగ చేతును. మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టాడు. ఇప్పుడు రత్న వస్తుంది మనకు తెలియదు, కానీ అరుణకు రత్నకు రవికి ఇంకా వేరే ప్రాంతం ఆమె కూడా పోతుంది. పరమేష్ బాగా వేరే ప్రాంతంలో నాకు హైమాతులుగా తర్వాత వేరే ప్రాంతానికి పోతుంది. అలాగా వేరే ప్రాంతంలో ఎవరెవరైతే ఉన్నారో మన వాళ్ళందరికీ దేవుడు ఖచ్చితంగా కృపను చేస్తారు. దేవుడు ఆశీర్వదిస్తాను నువ్వు ఉన్న ప్రదేశం. అయితే నమ్మి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, నమ్మి ప్రార్థన చేయి. దేవా అన్నావు కదా నేను ఎక్కడున్నా నన్ను ఆస్వాదిస్తానని, నన్ను ఆస్వాదించలేదు. నేను అడుగుపెట్టే ప్రతి ప్రదేశం ఫలవంతంగా చేస్తానని నేను విశ్వసించిన, అలాగనే చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈ 2026లో కూడా దేవుడి కృప చొప్పున మరి అదే కర్నూలు నుంచి, తర్వాత అనంతపూర్ నుంచి, తిరుపతి నుంచి, చెన్నై నుంచి కాల్స్ వచ్చాయి. చెన్నైలో 26వ తేదీ డేట్ ఫిక్స్ అయిపోయింది. ప్రార్థన చేయాలి దేవుని చిత్తం. అక్కడికి అదే రిట్రీట్ అనమాట. దేవుడు మహిమకరంగా వాడుకుంది బాబా. జనవరి మాసంలో 1 నెల ముందు చెప్పమంటే పాపం ముందే చెప్పాను వాళ్ళు. డిసెంబర్లోనే చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ సమయమందు మనను చక్కల జాతి మన నుంచి మారాలి, మన వంశాలు మారాలి. వాళ్ళలో ఉన్న ఉప్పులన్నీ చేదు బ్రతుకులు దయమైపోవాలి. మంచి జీవితం కావాలి. మనం ఎంత మంచి వాళ్ళకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి కన్నీరు కాల్చినా కొంతమంది మారరు. వాళ్ళని దేవునికి అప్పగించాలి. అలాంటి వాళ్ళు దేవునికి అప్పగించాలి. అందుకే అవి బురదగా ఉంటాయి, అవి మారవు. ఎంత చేసినా కూడా అవి అలాగే ఉంటాయి. తేటగా వాక్యంలో చెప్తున్నాడు. కాబట్టి మీరేం బాధపడద్దు. కొందరు ఉంటారు లోకంలో. అందుకని ఇక్కడ ఎంత చక్కగా అయితే ఆ సముద్రపు బురద స్థలములను, భూమి స్థలమును ఉప్పు కలవైంది బాగు కాక ఉంటాయి. వీటి గురించి మనం భయపడవచ్చు. బాగా కాక ఉండేవాళ్ళు మన ఇంట్లో కూడా ఉంటాం. మనల్ని ఎప్పుడు బాధ పెట్టేవాళ్ళు, ఎప్పుడు మన గురించి ఏదేదో మాట్లాడే వాళ్ళు ఉంటారు. బాగా కాదు వాళ్ళు. కానీ దేవుడు మన పక్షంగా ఉండి
వ్యాఖ్యమాట. దేవుడు లేఖన భాగం గురించి ఆశీర్వదించుగాక. ఆమె ఆమె ఆమె. ఈ సమయమందు దేవుడు ప్రభా, అయ్యా ఘనమైన నామమును బట్టి వందనాలు. అయ్యా మీ పరిశుద్ధతను బట్టి ప్రభా, మీరు అత్యున్నతంగా కొన్ని అనుభవించిన దేవుడు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సంవత్సరంలో నాకు చేసిన వేళ్ళన్నీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను సార్. మీ దయకై మీ కాపుదలపై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అయ్యా గడిచిన సంవత్సరం అంతా మీ మేళ్ళకై మీకు శతకోటి వందనాలు ఏసయ్యా. ఏసయ్యా మీ మేలుకై మీకు వందనాలు ప్రభా. మాకు జీవం ఇచ్చినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలు తండ్రి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం ప్రభా. అయ్యా మీరు మాతో ఉండి ప్రభా, మీరు మాలో ఉండి ప్రభా, మా చేయి పట్టుకొని ప్రభా, అయ్యా నూతన సంవత్సరంలోకి మిమ్మల్ని ప్రవేశింపజేసిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఈ వాగ్దానంలో ఎన్ని అయినా అన్ని క్రీస్తునందు ఉన్నదంతకు ప్రభా, ఉన్నవి అన్నట్టుగా ఉన్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం ప్రభా. విన్న వాక్యం మా జీవితాలలో ప్రభా ఫలభరితంగా మీరు మార్చి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు శక్తుల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్.